వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా సంధ్య, ఏంటండి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆకాష్ అడుగుతున్నాడు కదా, చెప్పు సంధ్య, ఎక్కడి నుండి వస్తున్నావు? మాతో మాత్రం మీ మామయ్య ఫోన్ చేసి డబ్బు నగలు తీసుకురమ్మన్నాడని చెప్పావు. నువ్వు మామయ్య దగ్గరికి వెళ్తే మామయ్య ఎందుకు నీకన్నా ముందే వచ్చాడు? అంటే నువ్వు మామయ్యని మీట్ అవ్వడానికి వెళ్ళలేదా? రిసార్ట్ లో వేరే ఎవరినైనా మీట్ అయ్యావా? అడిగేది నిన్నే. నోరు పెగలడం లేదే. నా పేరు చెప్పి నువ్వు ఆ రిసార్ట్కి ఎందుకు వెళ్ళావు? ఎవరిని కలవడానికి వెళ్ళావు? డబ్బు నగలు ఎవరికిచ్చావు? సూర్యకే కదా? ఏమండి, నేను ఎస్, నువ్వే. ఆ రిసార్ట్ గదిలో ఇప్పటి వరకు ఏం చేసొస్తున్నావు? కళ్ళు మత్తుగా ఉన్నాయి. మనిషివి అలిసిపోయినట్టు కనిపిస్తున్నావు. జుట్టు చెదిరి ఒళ్ళు నలిగి. ఆపండి, ఏం మాట్లాడుతున్నారు? నా కళ్ళతో చూసిన నిజం. ఆ రూంలో సూర్య కౌగిలిలో నువ్వు వాడి మీద పడి అవ్వా అవ్వా, ఇదేం ఘోరం, ఇదేం దారుణం. మామయ్య, నువ్వు చెప్పేది నిజమా? అబద్ధం. నేను ఆ రిసార్ట్ కి వెళ్ళింది కావేరి కోసమే. తన పరువు మర్యాదలు కాపాడడం కోసమే. దారుణం అత్త. ప్రతిసారి నువ్వు ఆయనతో దొరకడం, మధ్యలో నా పేరు నా మంచి కోసం అని చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. వదిన గారు, మీరే కదా డబ్బు గురించి వీడియో గురించి మాట్లాడారు, అది చెప్పండి. ఇది మరీ బాగుందమ్మాయి. నువ్వేదో నాటకం ఆడుతూ మమ్మల్ని కూడా నటించమని అబద్ధం చెప్పండి అంటే ఎలా? ఏమండి, వీళ్ళు కావాలని నా మీద. నోర్మోయ్. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి కూడా ఇంకా ఎందుకు నటిస్తున్నావు? అయ్యో, మీరు అనుకుంటున్నది చూసింది నిజం కాదండి. ఏది నిజం కాదు? నువ్వు రిసార్ట్కి వెళ్ళడం నిజం కాదా? ఇద్దరు ఒకే గదిలో కౌగిలిలో బెడ్ మీద. ఛీ! మరి ఇంత నీచంగా మాట్లాడకండి. నీచమైన పనులు చేసింది నువ్వు. సిగ్గు ఎగ్గు లేకుండా బరి తెగించింది నువ్వు. నీ మాజీ మొగుడితో కులాసాగా ఇప్పటి వరకు గడిపొచ్చింది నువ్వు. ఏమండి, చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఏవండి ఏవండి ఏంటమ్మా? నిన్నెంత నమ్మాడో తెలుసా? ప్రాణంగా ప్రేమిస్తే ఇంత మోసం చేస్తావా? ప్రాణ స్నేహితుడి కంటే బుద్ధి లేదు. తాళి కట్టించుకునే దానివి నీకన్నా నీతి ఉండక్కర్లేదా? వదిన గారు, అన్నీ తెలిసి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఏయ్, ఇంకా ఏంటో తెలిసేది? కావేరి చెప్పిన రూమ్లో సంధ్య ఎందుకుంది? కావేరి కావాలనే ఏదైనా ప్లాన్ చేసిందా? నాకు ఫోన్ చేసినట్టే సంధ్యకు కూడా ఫోన్ చేసిందా? అదే కనుక నిజమైతే సంధ్య నాకు చెప్తుంది కదా. ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. చిన్నాళ్ళు మా అక్క కావేరి నీ గురించి ఎంత చెప్పినా అదంతా అబద్ధమని, నా సంధ్య నిప్పు లాంటిదని వాళ్ల మీదే కోపడ్డాను. ఆ నిప్పు కూడా చెదలు పడతాయని నిరూపించావు. ఆ రిసార్ట్కు వచ్చే ముందు కూడా నా మనసులో నీ మీద ప్రేమే గెలుస్తుందనుకున్నాను. కానీ చచ్చే వరకు మర్చిపోలేని ఓటమిని పరిచయం చేశావు. నువ్వు సూర్య ఇద్దరూ నా రెండు కళ్ళు అనుకున్నాను.
కానీ మీరిద్దరూ కలిసి నా కళ్ళకి చాలా తెలివిగా గంతలు కట్టారు. పిచ్చోడిని చేసి మీరు బాగా ఎంజాయ్ చేశారు. చాలు, ఇక చాలు. ఇంకా నీ కన్నీళ్ళ కరిగిపోయి నన్ను నేను మోసం చేసుకోలేను. ఆ మొసలి కన్నీళ్లు చూస్తుంటే చిన్నాళ్ళు నన్ను చేసిన మోసమే గుర్తొస్తోంది. ఎంత నమ్మాను నిన్ను. ఇక్కడ పెట్టుకుని ఆరాధించాను. నువ్వు నా కోసమే పుట్టావని, పెళ్లి ఇష్టం లేదని తెలిసినా తాళి కట్టాను. ఆ బంధం ఇంత నీచంగా మారుతుందని తెలిస్తే ఆ రోజే నీకు దూరం అయ్యేవాణ్ణి. నీకు శరీరం తప్ప మనసే లేదు. కడుపుతో ఉన్నావన్న కామన్ సెన్స్ కూడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి ఏమండి? వద్దండి, మీరు చూసింది నిజం కాదు. ఆ గదిలో నేనేదో మత్తులో ఉంటే. ఏదో మత్తులో కాదు, ఆ మత్తు పేరు సూర్య అని కనీసం ఇప్పటికైనా ఒప్పుకో. వాడి మీద ఇంత మోజున్న దానివి సూర్య బతికొచ్చిన తర్వాత వాడితో ఉంటానని ఒక్క మాట చెప్పుంటే అప్పుడే నీ పీడ వదిలించుకునేవాణ్ణి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చెయ్యాల్సిన పాపం అంతా చేసి ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుంటావా? నీలాంటి క్యారెక్టర్ లేని దానికి, నీతి తప్పిన దానికి ఈ ఇంట్లో స్థానం లేదు. పైకిలే. ఏమండి? లే, పద బయటికి. ఏమండి? పద నా మాట బయటికి. వినండి, పద. నా మాట వినండి. ఏమండి? ఏమండి? బయటికి. నా మాట వినండి. జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు. గెట్ లాస్ట్ అండ్ గో టు హెల్ప్. ఏమండి? 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 ఒక్కసారి తలుపు తెరవండి. కడుపులో ఉన్న మన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి, నా మాట వినండి. మీ మీద నా ప్రేమ నిజమండి. మీరు తప్ప నాకెవరు వద్దండి. దయచేసి నన్ను లోపలికి రానివ్వండి. ఏమండి? ఒక్కసారి తలుపు తీయండి ప్లీజ్ అండి. ఏమండి? ఏమండి? కావేరి, ఏడుపు సౌండ్ ఆగిపోయింది. ఉందో వెళ్ళిపోయిందో చూడు. కావేరి, తలుపు తీయొద్దు. అది కాదు తమ్ముడు, ఎంతైనా కడుపుతో ఉన్న ఆడపిల్ల, పాపం చూడని. కావేరి, నువ్వు వెళ్ళి చూడు. అనుకున్నదే అయిందమ్మా. ఎంత ఏడ్చినా మావయ్య మనసు కరగదని అర్థమై దొరికిందే ఛాన్స్గా వెళ్ళిపోయింది. మన ఇంటి తలుపు మూస్తేనే కదా ఆ ఇంటి గుమ్మం దగ్గర హారతి పట్టే నా మొగుడు రెడీగా ఉంటాడన్న ధైర్యం. అనుకున్నది ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఈ సామర్ల కొట్ట సుభద్రంటే ఏమనుకున్నావే మరి? పథకం వేశానంటే పగోడైనా ఏ పీడైనా పారిపోవాల్సిందే. రాలు పూల తోటలోకి ఆమని రాకుండేనా, నిసిరాతిరైన ఆకాశం వెన్నెల లేకుండేనా.
జీవితాంతం తోడుగా ఉండాల్సిన నమ్మకం అనుమానంగా మారిపోయింది. గుండెల నిండా ప్రేమతో ఉండే నా భర్త కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను బయటికి గెంటేశారు. ఇక నేను బ్రతికి అనవసరం. చావుతోనే ఈ కన్నీరు ఆగుతుంది. అమ్మా, అత్త ఇంట్లో నుండి పోయింది కాబట్టి మన కుట్ర గురించి మామయ్యకి చెప్పదు. కానీ మా ఆయన ఇంటికే వస్తారు కదా. నేను ఫోన్ చేసి మాట్లాడింది, మీరు లేకపోతే నేను లేను అని నటించింది అంతా అబద్ధమని కనిపెట్టేస్తే, మన కుట్ర బయట పెట్టేస్తే, మన వల్ల అత్తకి కలిగిన నష్టానికి మామయ్య మీ అల్లుడు ఇద్దరు ఒకటైపోయి మనల్ని నిలువున నరికేస్తారు. అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే తలుచుకోకుండా మర్చిపో. అమ్మా, నేను మర్చిపోతాను సరే, మరి మా ఆయన? వసి తింగరబుచ్చి, ఇంత కుట్ర చేసిన దాన్ని ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేనెలా వదిలేస్తాననుకున్నావు? నీ మొగుడు నా తమ్ముడు దగ్గరికి రాకుండా చేస్తాను. వచ్చినా మన గురించి మాట్లాడకుండా, మన కుట్ర బయటపడకుండా చూస్తాను. ఒకవేళ మన కర్మకాలి సూర్య ఏదైనా వాగితే ఆకాశ ఆ మాటలు నమ్మకుండా ఏదో ఒక మాయ చేస్తాను. ఉన్నది లేనిది ఏదో ఒకటి చెప్పి నిజం బయటపడనివ్వను. నీకు నాకు ఏ హాని జరగనివ్వను. ఇది నా హామీ, సరేనా? అమ్మా, నువ్వు చెప్పింది చూస్తుంటే మావయ్యని మా ఆయన్ని మాట్లాడుకోవడానికి కూడా వదిలేలా లేవు. అప్పుడు వాళ్ళు శత్రువులుగానే మిగిలిపోతారు. ఈ ఆస్తిలో వాటా మనకి దక్కదేమో. ఈ ఆస్తంతా మనకి దక్కకుండా ఎక్కడికి పోతుందే? కొన్ని రోజుల తర్వాత ఆకాశ్ దగ్గరికెళ్ళి ఇందులో అల్లుడు తప్పేం లేదు, అంతే సంధ్య వల్ల జరిగింది అని చెప్తాను. తిరిగి తనని వ్యాపార భాగస్వామిగా చేర్చుకోమని బ్రతిమలాడతాను. సూర్య ఆకాశ్లు ఒక్కటైతే నిన్ను మీ ఆయన్ని కలిపే బాధ్యత నాకన్నెక్కువ మీ మామయ్యే తీసుకుంటాడు. అలా వ్యాపారంలో వాటా, సంసారంలో సంతోషం నీ సొంతమవుతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కావేరి, సంధ్య చనిపోయిందన్న వార్త వచ్చే వరకు మన కుట్ర గురించి మీ మామయ్యకి తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే అమ్మా, నా కోసం ఇన్ని చేస్తున్నావు, నీకోసం ఈ మాత్రం చేయలేనా? మంచి అమ్మా. కావేరి, కావేరి, కావేరి! అమ్మో, ఆయన అరుపు విన్నావా అమ్మా? మన మీద కోపంగా ఉన్నారు. మన ప్లాన్ గురించి తెలిసిపోయిందేమో. తెలిస్తే తెలియని నువ్వు మాత్రం ఆకాష్కి అనుమానం రాకుండా ఏదో ఒకటి మాట్లాడు, నేనొచ్చి సపోర్ట్ చేస్తాను. కావేరి! వెళ్ళు. రిసార్ట్కి రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? నువ్వేదో మారిపోయినట్టు, బుద్ధొచ్చినట్టు ఎందుకు నటించావు? పిచ్చోడ్లా నిన్ను నమ్మి వెళ్తే నువ్వు ఇంట్లోనే ఉండి ఏం చేస్తున్నావు? ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకిలా కాదే, అసలేం జరిగిందో, నీ మైండ్లో ఏముందో తెలియాలంటే అడగాల్సింది నిన్ను కాదు. సంధ్య! 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 సంధ్య ఇంట్లో లేదల్లుడు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఆవిడగారు వెళ్ళలేదు, మా తమ్ముడే బయటికి గెంటేశాడు. ఏంటి? ఆకాష్ గెంటేశాడా? ఏం మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? ఇన్నాళ్ళు తెలియలేదు కానీ మీలో కూడా మంచి నటుడున్నాడండి. ఈ వంకర మాటలాపి అసలేం జరిగిందో ముందో చెప్పు. నావి వంకర మాటలే, కానీ మీరు సంధ్య చేసిన వంకర పనులు నాకు తెలియదనుకున్నారా? రిసార్ట్లో మీరు సంధ్య క్లోజ్గా ఉండడం మా మామయ్య కళ్ళారా చూశారు. ఇంటికొచ్చిన తర్వాత నిలదీస్తే నీళ్లు నమిలింది, తప్పు ఒప్పుకోలేక నటించింది. అందుకే కోపం అసహ్యంతో బయటికి తోసి మా మామయ్య మొహం మీద తలుపేశాడు. ఎంతకి తెగించారే! అసలు మీరు తల్లి కూతురులేనా? కనీసం మనుషులేనా? చేసిందంతా మీరైతే మమ్మల్ని అంటారే?
అనటం కాదు, వయసు వరస అడ్డొచ్చి ఆగిపోతున్నాను, లేదంటే చంప పగలగొట్టి మాట్లాడేవాణ్ణి. దెబ్బకి తల్లి కూతులకి బుద్ధొచ్చేది. నువ్వు మారానని ప్రేమగా చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చిందే. కానీ ఒక్క అవకాశం ఇవ్వాలని ఆశపడ్డాను చూడు, అది ఎంత తప్పో ఇప్పుడు అర్థమైంది. నాకు ఫోన్ చేసినట్టే సంధ్యకి ఆకాశ్ కూడా ఏదో అబద్ధం చెప్పి రిసార్ట్కు పంపించావు. ఆకాశ్ అపార్థం చేసుకోవడానికి కారణమయ్యారు, అంతే కదా? అయినా మీ మాటల్ని ఆకాశ్ అలా నమ్మాడు. నిజమేంటో, మీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే తేల్చేస్తాను. ఆకాశ్, ఆకాశ్, ఆకాశ్! ఆకాశ్! ఆకాష్, సంధ్యని ఇంట్లో నుండి బయటికి గెంటేయడం మా అల్లుడు గారికి నచ్చలేదంట. కోపంగా కారణం అడుగుతున్నారు. అదేదో నువ్వే చెప్తే కానీ అర్థమయ్యేలా లేదు. ఆకాష్, వాళ్ళ మాటలు నమ్మొద్దు. వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసింది వాళ్ళిద్దరూ కాదు, మీరిద్దరు. అది నిజం కాదు ఆకాష్. వద్దు, ఇంకేం మాట్లాడొద్దు. నిజం, అబద్ధం, ప్రేమ, మోసం, స్నేహం, ద్రోహం గురించి మాట్లాడి ఆలోచించి చాలా ఇరిటేషన్లో ఉన్నాను. ఈ ఇంట్లో ఏం జరిగిందో, ఎవరేం చేశారో మాట్లాడాలని కూడా లేదు. ఆకాష్, నీకెవ్వరూ ద్రోహం చేయలేదు, నిన్నెవ్వరూ మోసం చేయలేదు. అంతా నీ భ్రమ. నిన్ను నీ ఎమోషన్స్ ని పావుగా మార్చి వీళ్ళు ఆడిస్తున్న ఆటలాడింది, ఆటగాడిగా మారింది మీరు. మమ్మల్ని అంటారే? కావేరి! అక్క, ఈ మనిషి ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉన్నాడంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అవును ఆకాష్, నీకేం తెలీదు. నాతోనే ఇలా మాట్లాడుతున్నావంటే సంధ్యని ఎంత హర్ట్ చేసుంటావో నేను ఊహించగలను. చూడాకాష్, సంధ్య నువ్వే దిక్కని నమ్మింది. అలాంటి దాన్ని బయటికి పొమ్మంటే ఎక్కడికి వెళ్తుందో, ఏమవుతుందో అన్న ఆలోచన కూడా లేకుండా ఇంకా ఆవేశంతో ఊగిపోతావా? జీవితంలో ఫస్ట్ టైం నీలాంటి వాడితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానా అనిపిస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. కడుపుతో ఉన్న దాన్ని అర్థం లేని అనుమానంతో బయటికి గెంటిన మీరు నా దృష్టిలో మనుషులే కాదు. అమ్మయ్యా, ఇప్పుడు నా భయం మాయమైపోయిందమ్మా. తన కోపమే తన శత్రువు అంటారు, కానీ మామయ్య కోపం మనకి బాగా ప్లస్ అయింది. నిన్ను మా ప్రేమకి ప్రతిరూపం అనుకున్నాను, కానీ ఆ ప్రేమకిప్పుడు అనుమానం అనే గ్రహణం కమ్మింది. మీ నాన్న మనసులో కోపం, ఆవేశం తప్ప మనకి చోటు లేదు. అందుకే నాకు బ్రతకాలనే ఆశ చచ్చిపోయింది. నెలలో నిండకుండానే నీకు నూరేళ్ళు నిండిపోయేటట్టు చేస్తున్నా. ఈ పాపానికి నాకు శిక్ష లేదని తెలుసు, అయినా సరే నాకు వేరే దారి లేదు. నన్ను క్షమించు. పిచ్చి పట్టిందా నీకు? ఎలాంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే నువ్వు తిరిగి దానిలా చావడం ఏంటి? పిరికితనం కాదు సూర్య, చేతగానితనం. బ్రతుకు మీద ఆశ చచ్చి
నేను తీసుకున్న ఆఖరి నిర్ణయం. నీ నిర్ణయం చాలా తప్పు. కాదు, దేవుడిగా గుండెల్లో పూజించే భర్త అనుమానంతో బయటికి పోని మొహం మీద తలుపు వేసిన తర్వాత కూడా ఇంకెందుకు బ్రతకాలి సూర్య? చనిపోతే మాత్రం నీ మీద పడే నింద తొలగిపోతుందా? బయటికి పొమ్మన్న ఆకాష్కి నిజం తెలిసి అతనిలో మార్పు వస్తే ఆ ప్రేమని తిరిగి పొందే అవకాశం దొరుకుతుందా? నన్నెన్ని మాటలు అన్నారో తెలుసా సూర్య? ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనసులో అలాంటి ఆలోచనలు ఎలా పుట్టాయో, అలాంటి మాటలు ఎలా వచ్చాయో తలుచుకుంటేనే గుండె బద్దలైపోతుంది. అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ బ్రతకడం కన్నా చచ్చిపోవడమే మేలు. మేలు కాదు, కీడు. అది నీకే కాదు, కడుపులో బిడ్డకు కూడా. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఆ పసికందు ఏ పాపం చేసిందని నీతో పాటు శిక్ష వేయాలనుకుంటున్నావు. ఒక తల్లిగా నీకు ప్రాణం పోసే అవకాశం ఉంటుందేమో కానీ ప్రాణం తీసే అధికారం లేదు. తల్లిదండ్రుల పాపాలు బిడ్డలకు అంటుకుంటాయి. కానీ ఆకాష్ కోపం, నీ నిర్ణయం వల్ల ఆ బిడ్డ ప్రాణాలే పోతున్నాయి. ఆకాష్లో మార్పుకి కారణం కావేరి వాళ్ళ అమ్మ. నీ మీద కోపంతో ఒక పథకం ప్రకారం ఇదంతా చేశారు. నున్నగా ఉన్న రాయిని అరగదీస్తే అది ఆయుధంగా మారుతుంది. చెప్పుడు మాటలతో వాళ్ళు ఆకాష్ మనసుని మార్చేశారు. కానీ ఈ మార్పు శాశ్వతం కాదని నమ్మకంగా చెప్పగలను సంధ్య. మనిద్దరి మీద పడే నింద అబద్ధమని నిరూపించాల్సిన అవసరం ఉంది. అనుమానం అవమానంతో చావాలనుకోవడం కాదు. చావు ఎదురైనా సరే సంధ్య ఎలాంటిదో ఆ ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ఆకాశంలో సంధ్య వెలుగు సూర్యుడి వల్లే సాధ్యమవుతుంది. ఈ సంధ్య తిరిగి ఆకాశ్ ఇంట్లో వెలుగ్గా మారడానికి ఈ సూర్య ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. పద, నిన్ను అవమానించిన వాళ్ళు తల దించుకునేలా, నిన్ను క్షమించమని ప్రాధేయపడేలా నేను చేస్తాను సంధ్య. పద రా. నీ అక్కకి కావేరికి సంధ్య అంటే కోపం. మా స్నేహాన్ని అర్థం చేసుకోలేకపోయారు. నువ్వు కూడా సపోర్ట్ చేసేసరికి వీళ్ళిద్దరూ ఇంత కుట్ర పన్నారు. నన్ను సంధ్యని రిసార్ట్లో మీట్ అయ్యేలా చేశారు. అదే టైంకి నువ్వు అక్కడికి వచ్చేలా ప్లాన్ చేశారు. కావేరి సుభద్ర ఇద్దరు కలిసి నాతో ఈ పని చేయించారు.